హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాంటెడ్ హవర్. శక్తివంతమైన ప్రేతాత్మలను వదిలించుకోవడం చాలా కష్టం. ప్రతి ప్రేతాత్మతో పోరాటం చేయలేము. అప్పుడప్పుడు వాటిని వదిలేయడంలోనే మన రక్షణ ఉంటుంది. అలాంటి ఒక శక్తివంతమైన ప్రేతాత్మతోనే పోరాడిన మోహన్ తన జీవితంలో విలువైన వారిని కోల్పోయాడు. స్టోరీ చాలా భయంకరంగా ఉండబోతోంది. చివరికి ఏం జరిగింది తెలుసుకోవాలంటే ఈ స్టోరీని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వినండి. అప్పుడే మీకు స్టోరీ చాలా బాగా అర్థమవుతోంది. స్టోరీని స్కిప్ చేశారంటే మంచి హారర్ స్టోరీ మిస్ అవుతారు. ఒక చిన్న రిక్వెస్ట్, దయచేసి ఇప్పుడే ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథ మొదలు పెడితే, నా పేరు మోహన్. ఈ కథ నాకు జరిగిన ఒక భయంకరమైన సంఘటన. నేను ఆ రోజు చూసిన ఆ నీడ ఏమిటో ఇప్పటికీ నాకు అర్థం కావటం లేదు. కానీ అది నా జీవితంలో ఒక మర్చిపోలేని సంఘటన. నాకు, నా కుటుంబానికి జరిగిన ఓ యథార్థ సంఘటన. ఆ సంఘటన తర్వాత నా కుటుంబం చాలా రోజుల వరకు భయంతో గడిపింది. జీవితంలో ఒక్కసారైనా ఇల్లు కట్టాలనేది ప్రతి ఒక్కరి కల. కానీ ఆ కలే ఒక్కొక్కసారి పీడకలగా మారుతుంది. ఇలాంటిది నా జీవితంలో కూడా జరిగింది. ఇది మా నాన్న చనిపోవడంతో మొదలైంది. మా నాన్న పేరు వెంకట్రావు. ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఆయన ఉద్యోగం వల్ల మేము సిటీలో నివసించేవాళ్ళం. మా నాన్నకి 2 తమ్ముళ్ళు. వాళ్ళు మా ఊర్లోనే ఉంటారు. అది 2011వ సంవత్సరం. ఆ సంవత్సరంలో వాళ్ళు గ్రామంలో ఉన్న భూమిని వారి మధ్య పంచుకున్నారు. మా నాన్న అమాయకుడు, చాలా మంచివారు. విభజనలో తనకు ఏది లభించిందో దానిని సంతోషంగా అంగీకరించారు. విభజనలో మాకు ఒక చిన్న భూమి వచ్చింది. అది ఊరి బయట ఉంది. అక్కడ కూలిపోయిన ఇల్లు ఉంది. అది చాలా పాత ఇల్లు. నాన్నకు జాబ్ ఉండడం వల్ల వ్యవసాయం చేయలేకపోయేవారు. అందుకే నాన్న ఆలోచించి అక్కడ మంచి ఇల్లు కడదామని అనుకున్నారు. ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత మిగిలిన వృద్ధాప్య జీవితం ఆ ఇంట్లో హాయిగా గడిపేందుకు. ఇది వారి కల. 2013వ సంవత్సరం సమ్మర్ హాలిడేస్కు మేము అక్కడ ఉండేందుకు మా ఊరికి వెళ్ళాం. ఆ ఊరిలోనే ఉండి ఆ స్థలంలో కొత్త ఇల్లు కట్టాలని నిర్ణయించుకున్నాం. ఇల్లు కట్టడానికి కాంట్రాక్టర్కి ఇచ్చారు. అది ఏప్రిల్ నెల. ఇంటి నిర్మాణం మొదలైంది. ఇంటికి కొత్త ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ మా దురదృష్టం ఏందంటే, ఇంటి నిర్మాణం మొదలైన 3 రోజుల తర్వాత మా నాన్నగారు హార్ట్అటాక్తో చనిపోయారు. ఇదంతా హఠాత్తుగా జరిగింది. కోలుకునే అవకాశం కూడా లేకుండా జరిగిపోయింది. నాన్న కల కలగానే మిగిలిపోయింది. నాన్న చనిపోయే సమయానికి నాకు 20 ఏళ్ళు, మా అక్కకు 24 ఏళ్ళు. నాన్న చనిపోయాక మళ్ళీ మేము సిటీకి వచ్చేసాము. నాన్న చనిపోయాక ఆయన పెన్షన్, గ్రాట్యుటీ డబ్బులు వచ్చాయి. అదే సంవత్సరంలో నాన్న జాబ్ కూడా నాకు వచ్చింది. అమ్మ అస్తమానం చెబుతూ ఉండేది, చెల్లి పెళ్లి చేయాల్సి ఉంది, తర్వాత నీ పెళ్లి కూడా చేయాలి, దానికన్నా ముందు మీ నాన్న కలను నెరవేర్చాలి అని. 2015లో మా అక్క పెళ్లి జరిగింది. నా పెళ్లికి ముందే మా ఊర్లో ఉన్న ఆ ఇంటిని కట్టాలని నిర్ణయించుకున్నాము. ఆ ఇంటి పనులు ప్రారంభించే ముందు భూమి పూజ చేశాము. మళ్ళీ కొత్తగా పనులు ప్రారంభించాము. కొత్తగా కడుతున్న ఇంటి పనులు చూసుకోవడానికి నేనొక్కడినే మా ఊరికి వెళ్ళాను. నేను మా బాబాయ్ ఇంట్లో ఉండి పనులు చేసుకునేవాడిని. 10 రోజులలో ఇంటి గోడల నిర్మాణం పూర్తయింది. రోజు గుర్తులేదు, కానీ మధ్యాహ్నం సమయం 2 గంటలు కావస్తోంది. అక్కడ పనిచేస్తున్న వాళ్ళకి భోజనం చేసి రండి, నేను కూడా భోజనం చేసి వస్తాను అని చెప్పి బాబాయ్ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన కాసేపటికే అక్కడ పనిచేసే ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి, మోహన్ త్వరగా పద, సునీల్కి యాక్సిడెంట్ అయింది అన్నాడు. సునీల్ అక్కడ పనిచేసేవాడు. ఏమైంది? అరే ఏమైంది చెప్పు. అతను మాట్లాడే పరిస్థితిలో లేడు. మేము పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళాము. మేము అక్కడికి వెళ్ళేసరికి సునీల్ కింద పడి ఉన్నాడు. సునీల్ గుండెలో ఇనుప రాడ్డు గుచ్చుకొని ఉంది. కింద నేలంతా రక్తం పారుతుంది. ఇంటి నేలంతా రక్తంతో ఎర్రగా మారిపోయింది. ఈ నేల రక్తాన్ని కోరుకుంటుందేమో అనిపించింది. ఆ దృశ్యాన్ని చూసి నా కాళ్ళు చేతులు వణికిపోయాయి.
ఒళ్ళంతా చెమటలు పట్టిపోయాయి. ఊరి వాళ్ళు కొందరు అక్కడికి చేరుకున్నారు. సునీల్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు. కానీ వెళ్ళే దారిలోనే అతను చనిపోయాడు. ఆ సంఘటనతో ఇంటి నిర్మాణం మరోసారి ఆగిపోయింది. ఆ తర్వాత ఇంటి పనులు మెల్లిమెల్లిగా జరుగుతున్నాయి. 2017వ సంవత్సరంలో ఇంటి నిర్మాణం పూర్తయింది. దాని తర్వాత నా పెళ్లి కూడా జరిగిపోయింది. కొత్త ఇంట్లో పూజ పెట్టుకున్నాము. మా చెల్లి తన పిల్లలతో కలిసి ఇంటికి వచ్చింది. పొద్దున్నే పూజారి గారు వచ్చి పూజ మొదలుపెట్టారు. పూజ జరిగే సమయంలో అకస్మాత్తుగా పూజారి గారు అనారోగ్యానికి గురయ్యారు. సడన్గా ఆయనకి గుండె నొప్పి మొదలైంది. ఈ స్థలంలో ఏదో తప్పు జరుగుతోందనిపిస్తోంది. ఇక్కడ ఏదో చెడు ఆత్మ సంచరిస్తుందని చెప్పడానికి ఇది 3వ సంకేతం. కానీ ఇప్పటి వరకు అది మా ముందుకు రాలేదు. మేము కూడా దాన్ని అర్థం చేసుకోలేకపోయాము. ఆ రోజు పూజారి గారు పూజ మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఏదో చెడు ప్రేతాత్మ సంచరిస్తుందని, అది మమ్మల్ని వ్యతిరేకిస్తోందని చెప్పి వెళ్ళిపోయారు. నాకు ఇంట్లోకి వెళ్ళినప్పటి నుండి వింతగా అనిపించడం మొదలైంది. ఎందుకో ఇంత జరుగుతున్నా ఆ పూజారి గారి మాటలపై విశ్వాసం కలగలేదు. మొదటిసారిగా నేను, నా భార్య, మా అమ్మ ముగ్గురం కలిసి మా కొత్తింట్లోనే ఉన్నాము. ఆ ఇంట్లో ఉండటం అదే మొదటి రోజు. రాత్రి భోజనం తర్వాత అమ్మ త్వరగా పడుకుంది. నేను గదిలో పనిచేసుకుంటున్నాను. అప్పుడే ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపించింది. నేను నా భార్య వైపు చూడగా తను ప్రశాంతంగా నిద్రపోతోంది. కిటికీలో నుంచి బయటికి తొంగి చూశాను, కానీ అక్కడ ఎవరూ లేరు. ఆ ఏడ్చే శబ్దం మరింత గట్టిగా వినిపిస్తుంది. ఆ ఏడ్చే శబ్దం లోపలి నుండే వస్తుంది. నేను మా అమ్మ గదికి వెళ్ళాను. అమ్మ బెడ్ మీద కూర్చొని మెల్లిమెల్లిగా ఏడుస్తుంది. నేను తన దగ్గరికి వెళ్ళి ఏమైందని అడిగాను. అమ్మ కంగారు పడుతూ ఇలా చెప్పింది. నాకు నాకు మీ నాన్న కనిపించాడు. తను ఏడుస్తున్నారు. ఈ గోడలోనే వారు బంధించి ఉన్నారు. తను మళ్ళీ మళ్ళీ ఈ ఇంటి నుండి వెళ్ళిపోమని చెబుతున్నారు. నేను ఒక్కసారిగా ఆ గోడ వైపు చూసి అమ్మతో ఇలా చెప్పాను. ఊరుకోమా, నువ్వేదో పీడకల చూసుంటావు. అందుకే ఇలా భయపడుతున్నావు. నువ్వేం భయపడకు. రేపు నేను పూజారి గారితో మాట్లాడుతాను. వారు ఏం చెప్తారో చూస్తాను. బహుశా ఆ రోజు రాత్రి అమ్మకు అసలు నిద్ర పట్టలేదు అనుకుంటా. మరుసటి రోజే నా భార్యను, అమ్మను బాబాయ్ ఇంట్లో వదిలిపెట్టి నేను పూజారి గారిని కలిసి వస్తానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాను. నేను పూజారి గారి ఇంటికి వెళ్తే వారు ఇలా చెప్పారు. నేను ఇంట్లో అడుగు పెట్టగానే ఏదో వింతగా అనిపించింది. నేను ఆ ఇంటి నుండి బయటికి రాగానే నా పరిస్థితి కాస్త కుదుటపడింది. అక్కడ ఏదో ప్రేతాత్మ ఉన్నది నాకు స్పష్టంగా అర్థమైంది. దానివల్ల అందరిపై చెడు ప్రభావం పడుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి వారి గురువుని కలవమని చెప్పారు. బలమైన ప్రేతాత్మతో పోరాడాలంటే అంతకన్నా బలవంతమైన మనిషి సహాయం కావాలని చెప్పారు. నాకు వీటన్నిటిపైన నమ్మకం లేదు, కానీ మా ఇంట్లో వాళ్ల కోసం ఇదంతా చేయాల్సి వస్తుంది. నేను పూజారి గారిని, వాళ్ళ గురువుని కలవడానికి వెళ్ళాను. నేను అక్కడ చేరేలోపే గురువుగారు పూజలో నిమగ్నమై ఉన్నారు. నేను అక్కడే కాసేపు ఎదురు చూశాను. అరగంట తర్వాత పూజ పూర్తి చేసి బయటకు వచ్చారు. నేను ఇంటి గురించి మొత్తం గురువుగారికి చెప్పాను. నేను ఇది కూడా వారితో చెప్పాను. ఎప్పుడైతే ఇంటి పని మొదలైందో అప్పటి నుండి ఒక్కొక్కరు చనిపోతున్నారని. అమ్మ పీడకల గురించి కూడా చెప్పాను. నా మాటలు విన్న గురువుగారు కొద్దిసేపు కళ్ళు మూసుకున్నారు. తర్వాత నా చేతిలో ఒక లిస్టు ఇంకా పేపర్లో పౌడర్ లాంటిది పెట్టి నాకు ఇచ్చారు. నేను పొద్దున్నే మీ ఇంటికి చేరుకుంటాను. అప్పటిలోగా ఈ సామాన్లు తెచ్చి రెడీగా పెట్టండి అని చెప్పారు. మీ సురక్షితం కోసం ఈ పేపర్లో ఉన్న పౌడర్ ఎప్పుడూ మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పారు. దాని తర్వాత గురువుగారు చెప్పిన సామాన్లు తీసుకొని బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడే రాత్రి భోజనం చేసుకొని నేను, నా భార్య మా ఇంటికి వచ్చాం. నా భార్య మొత్తం సరిచేసి మంచం పైన పడుకుంది. నేను గురువుగారు చెప్పిన సామాను సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకున్నాను. అది మధ్యరాత్రి. చాలా చీకటిగా ఉంది. డోర్స్, విండోస్ అన్నీ మూసేశాను. నేను కూడా గదిలో నిద్రపోవడానికి వెళ్ళాను. నా భార్య అప్పటికే నిద్రపోయింది. నాకు అసలు నిద్ర పట్టడం లేదు.
ఇంట్లో జరుగుతున్న పరిస్థితులు, ఆ భయంకరమైన సంఘటనల గురించి ఆలోచిస్తూ ఉన్నాను. మనసులో ఏదో ఆందోళన. ఈరోజు రాత్రి కూడా ఏదైనా భయంకరమైన సంఘటన జరుగుతుందేమో అని గుండెల్లో ఏదో భయం మొదలైంది. ఆ విషయాలన్నీ ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాను. అంతే, బయట కుక్క ఏడుస్తున్న శబ్దం వినిపించింది. నాకు కాస్త విచిత్రంగా అనిపించింది. అదేదో ఒక కుక్క కాదు, చాలా కుక్కలు ఒకే చోట చేరి ఏడుస్తున్న అరుపులా అనిపించింది. ఆ అరుపులకు నా భార్య నిద్రలో నుంచి లేచింది. తనను గదిలోనే ఉండమని చెప్పి నేను బయటకు హాల్లోకి వచ్చి కిటికీ ఓపెన్ చేసి చూశాను. అక్కడ 5 కుక్కలు ఇంటిని చూసి భయంకరంగా ఏడుస్తున్నాయి. ఆ కుక్కల అరుపులకు నా గుండెల్లో భయం మొదలైంది. వాటిపైన చాలా కోపం వచ్చింది. అక్కడి నుండి గేటు తెరిచి బయటకు వెళ్ళాను. అక్కడ పడి ఉన్న రాళ్లతో ఆ కుక్కలను కొట్టాను. అవి అరుచుకుంటూ ఆ చీకటిలో చెరో ఒక దిక్కున వెళ్ళిపోయాయి. అప్పుడే వాతావరణం కాస్త ప్రశాంతంగా మారింది. చీకటి ఇంకా గాఢంగా మారింది. అప్పుడే నాకు ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపించింది. అదే ఇంతకు ముందు వినిపించిన ఏడుపు. అది విన్న నాకు వెన్నులో వణుకు పుట్టింది. భయంతో నా శరీరం మొత్తం చల్లగా చెమటలు పట్టిపోయాయి. ఏదో తెలియని భయం నన్ను ఆవహించినట్టు అనిపించింది. కానీ ఆ ఏడుపు ఇంటి లోపలి నుండి వస్తుంది. నేను తిరిగి ఇంట్లోకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఇంటి తలుపు దగ్గరే నిలబడి చూస్తున్నా. లోపల అడుగు పెట్టడానికి నాకు కాస్త కూడా ధైర్యం మిగిలి లేదు. నా ముందర ఒక స్త్రీ రూపం నిలబడి ఉంది. గోడ పక్కన మూలన నిలబడి ఏడుస్తూ ఉంది. ఒక చెయ్యితో బెడ్రూమ్ వైపు చూపించి ఏడుస్తుంది. ఆ చీకటిలో తన ముఖం సరిగ్గా కనపడటం లేదు. తన ముఖం, తన బట్టలు మొత్తం చీకటిలో కలిసిపోయి ఉంది. మెల్లగా రూపం గాలిలో తేలుతుంది. తను ఎవరో నాకు అసలు అర్థం కావటం లేదు. అప్పుడే నేను మెల్లిగా లోపల అడుగు పెట్టాను. నేను అడుగు లోపల పెట్టగానే తను ఏడుపు ఆపేసింది. తన భయంకరమైన ఎర్రటి కళ్ళతో నన్నే కోపంగా చూస్తూ ఉంది. నేను మళ్ళీ అక్కడే ఆగిపోయాను. తను మెడను కాస్త వంకరగా వంచి నా వైపే కోపంగా చూస్తూ ఉంది. నేను లోపలికి రాకూడదని తను కోరుకుంటున్నట్టు అనిపించింది. తను చేయితో నా గది వైపు చూపించి ఓ భయంకరమైన నవ్వు నవ్వింది. నాకు అప్పుడే అర్థమైంది, తను నా భార్యని చంపాలని చూస్తుంది. నేను అప్పుడే గట్టిగా అరిచాను, వసుధా, ఆ గది నుండి బయటకు వచ్చేయి, త్వరగా రా. తను బయటికి వచ్చేలోగా ఆ భయంకరమైన ప్రేతాత్మ గాలిలో ఎగురుకుంటూ కనురెప్ప సమయంలోనే గది లోపలికి వెళ్ళిపోయింది. తలుపు వేగంగా మూసుకుపోయింది. నేను భయంగా అరుస్తూ అక్కడే నిలబడ్డాను. నేను తలుపుని ఎంత గట్టిగా తట్టినా తలుపు తెరుచుకోవడం లేదు. ఎందుకంటే అది లోపలి నుండి గడవేసి ఉంది. నేను వసుధను ఎంత పిలిచినా తను పలకలేదు. మా ఈ కొత్త ఇల్లు ఊరి నుండి చాలా దూరంలో ఉంది. అందువల్ల ఎవరినీ సహాయానికి కూడా పిలువలేను. ఈ సమయంలో లోపల ఏమవుతుందోనని నేను గట్టిగా తలుపును నెట్టాను. అప్పుడు తలుపు తెరుచుకుంది. నేను లోపలికి వెళ్ళి అంతా చూశాను. కానీ వసుధ ఎక్కడా కనిపించడం లేదు. వసుధ ఎక్కడైనా సామాన్ వెనుక దాక్కుందేమో అనుకోవడానికి కూడా ఇంట్లో పెద్దగా సామాన్లు లేవు. నేను కిటికీ దగ్గరికి వెళ్ళి బయటికి చూశాను. కానీ అక్కడ ఎవరూ లేరు. అప్పుడు నా చెవిలో వసుధ ఏడుస్తున్న శబ్దం వినిపించింది. నేను వెనక్కి తిరిగి చూశాను. అక్కడ వసుధ పైకప్పుకు అతుక్కుని వేలాడుతూ కనిపించింది. తను నన్ను సహాయం చేయమని అరుస్తుంది. నేను కాస్త ప్రశాంతంగా ఉండు అని చెప్పాను. అప్పుడే తన ముఖం, గొంతు భయంకరంగా మారింది. నీకు ఎన్నిసార్లు తెలియజేసినా ఈ స్థలం నాది అని నీకు అర్థం కాలేదు. ఈసారి నీకు ఖచ్చితంగా అర్థమవుతోంది. ఈసారి ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. నేను దాని ముందు చేతులు జోడించి వేడుకున్నాను, నా భార్యని వదిలిపెట్టమని. నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని చెప్పినా అది నా మాట వినలేదు. ఒక్కొక్కసారి వసుధ తన గొంతుతో నన్ను కాపాడమని అడుగుతోంది. ఇంకోసారి భయంకరమైన గొంతుతో నవ్వుతోంది. భయంకరంగా మాట్లాడుతోంది. చాలాసేపటి వరకు ఇలాగే జరిగింది. అప్పుడే ప్రాణాలు కుప్పొతున్నప్పుడు మనిషి ఎలా గిలగిల కొట్టుకుంటాడో అలా వసుధ కూడా గాలిలో కాళ్ళు చేతులు ఆడిస్తూ గిలగిలా కొట్టుకుంది. తన శరీరం గాలిలో ఊపిరాడక ఇప్పుడే చనిపోతుందేమో అనిపించేలా కొట్టుకుంది. అప్పుడే గుర్తొచ్చింది, గురువుగారు నా సురక్షితం కోసం ఏదో పౌడర్ ఇచ్చారు. అది నా ప్యాంట్ జేబులోనే ఉంది. ఒక చివరి ప్రయత్నం చేయాలనుకుని ప్యాంట్ జేబులో నుంచి ఆ పౌడర్ తీసి చూశాను.
దాంట్లో విభూది ఉంది. ఆ విభూది నా నెత్తి మీద రాసుకొని కాస్త విభూది తీసుకొని పక్కనే ఉన్న స్టూల్ మీద ఎక్కి ఆ విభూది వసుధ నుదుటి మీద కూడా రాశాను. ఆ విభూది పెట్టగానే తన శరీరం గాలిలో నుండి మెల్లగా కింద జారిపడింది. వసుధ ఊపిరి తీసుకుంటుంది, కానీ స్పృహలో లేదు. తన కళ్ళు పైకి తేలిపోయాయి. నేను అక్కడి నుండి పరిగెత్తుకుంటూ బాబాయ్ ఇంటికి వెళ్ళాను. అక్కడ జరిగినదంతా చెప్పాను. వసుధని పక్కూర్లో ఉన్న హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. వసుధ బతికే ఉంది, కానీ తన పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. ఆ సంఘటన జరిగిన తర్వాత ఇంటికి తాళం వేసేశాను. అమ్మని వసుధ దగ్గరే హాస్పిటల్లో ఉండమని చెప్పాను. పొద్దున్నే తిరిగి ఊరికి వెళ్ళాను. అప్పటికే గురువుగారు మా ఇంటికి వచ్చారు. గురువుగారు ఇంటిని చూడగానే, మీ ఇంట్లో ఉన్న ఆత్మ చాలా శక్తివంతమైనది. నేను ఇంట్లో పూజ చేస్తాను, కానీ అది విఫలమైతే నేను ఏం చెప్తే అది నువ్వు చేయాల్సి వస్తుంది అని చెప్పి హాల్లో పూజ మొదలుపెట్టాను. పూజ మొదలుపెట్టగానే ఇంట్లో ఉన్న గాజు వస్తువులన్నీ దానంతటవే పగిలిపోయాయి. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఎక్కడంటే అక్కడ పడిపోవడం మొదలయ్యాయి. ఆ భయంకరమైన ప్రేతాత్మ అక్కడి నుండి వెళ్ళడానికి సిద్ధంగా లేదు. గురువుగారు ఆ ప్రేతాత్మని ఇంటి నుండి వెళ్ళిపోవాలని చాలాసార్లు ఆదేశించారు. కానీ ఆ భయంకరమైన ప్రేతాత్మ గురూజీ ఆదేశాన్ని వ్యతిరేకిస్తుంది. చివరికి గురువుగారు కూడా అలసిపోయి ఆగిపోయారు. అప్పుడే నాతో ఇలా చెప్పారు. ఈ ఊరిలో అందరికంటే పెద్ద వయసున్న పెద్దావిడ లేకపోతే పెద్దాయన ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే ఈ శక్తివంతమైన ప్రేతాత్మని ఎదుర్కోవాలంటే తన బలహీనాన్ని మనం ముందుగా తెలుసుకోవాలన్నారు. అప్పుడే ఊర్లో ఉన్న వాళ్ళని అడగగా ఒకరున్నారు. తన వయసు 90 ఏళ్ల కంటే పైనే ఉంది అని చెప్పారు. గురువుగారు ఆ బామ్మతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. ఆమెతో 1 గంట సేపు మాట్లాడారు. దాని తర్వాత ఇంట్లో నుండి బయటికి వచ్చి నాతో ఇలా అన్నారు. ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోవడమే మంచిది. ఈ ఇల్లు మీది కావచ్చు, కానీ ఈ స్థలం మీది కాదు. చాలా ఏళ్ల క్రిందట ఇక్కడ ఒక భయంకరమైన సంఘటన జరిగింది. మీ ముత్తాతల కాలంలో ఎవరో ఈ స్థలం పొందేందుకు ఒక మహిళను తన ఇంట్లోనే సజీవ దహనం చేశారు. ఈ ఇల్లు, ఈ స్థలం తనదే. అది ఇప్పటికీ ఆ స్థలానికి కాపలాగా ఉంటుంది. తను ఇప్పటికీ తన స్థలాన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు అనుకుంటుంది. ఇప్పుడు ఈ ఇంటిని విడిచిపెట్టడమే మీ అందరికీ మంచిది. మీరు వెళ్ళి ఆ స్థలానికి మరియు తనకి క్షమాపణ చెప్పి ఈ ఇంటిని ఖాళీ చేయండి. ప్రతి ప్రేతాత్మతో పోరాటం చేయలేము. అప్పుడప్పుడు వాటిని వదిలేయడంలోనే మన రక్షణ ఉంటుంది. బలవంతంగా ఆ స్థలాన్ని, ఆ ఇల్లుని దక్కించుకున్న జీవితాంతం మీకు బాధలు, కష్టాలు తప్పవు. నరకంగా ఉంటుంది. ప్రతి సమస్యకి పరిష్కారం అంటూ ఉండదు. అప్పుడప్పుడు ఆ సమస్య నుండి పారిపోవడమే మంచిది. గురువుగారు చెప్పింది కూడా నాకు నిజమే అనిపించింది. వారి చెప్పినట్లే అంతా చేశాము. నేను అక్కడి నుండి వెళ్ళి ఆ ప్రేతాత్మకి క్షమాపణ కోరాను. ఊర్లో కొంతమందిని తీసుకొని ఆ ఇంటిని పడగొట్టాను. దాని తర్వాత గురువుగారు కూడా అక్కడి నుండి వెళ్ళిపోయారు. నా భార్య వసుధ ఆరోగ్యం కూడా కుదుటపడింది. నాన్నగారి కలను నెరవేర్చుకునేందుకు కొన్ని సంవత్సరాలు పట్టింది, కానీ అది కూల్చేందుకు కొన్ని గంటల సమయం కూడా పట్టలేదు. మా నాన్నగారి కల ఎప్పుడూ మా జీవితంలో ఒక పీడగలగా మిగిలిపోయింది. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చితే మన ఛానల్కి మీ వాల్యుబుల్ లైక్ చాలా అవసరం. ప్లీజ్ లైక్ చేసి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన వీడియోస్ ఇష్టపడుతున్నారు. అలాగే మా కోసం ఒక సబ్స్క్రైబ్ని మీ నుంచి ఆశిస్తున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని హారర్ స్టోరీస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హారర్ స్టోరీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ మాకు మరిన్ని హారర్ వీడియోస్ చేసేందుకు ప్రోత్సాహంగా ఉంటుంది. ఇంకొక మంచి హారర్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్.